నమస్తే మిత్రులారా. నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి. ముందుగా కంటెంట్లోకి వెళితే, ఈ యుద్ధం పశ్చిమాసియాలో ఇరాన్కి, ఇజ్రాయెల్కి, అమెరికాకి మధ్య జరుగుతున్న యుద్ధం ఇప్పట్లో ముగిసేటట్టు లేదు కదా. మరింత తీవ్రమైన సూచనలు స్పష్టంగా కనపడుతున్నాయి. నిన్న అర్ధరాత్రి 1:10 ఖతార్ చమురు క్షేత్రం పైన ఇరాన్ దాడి చేసింది. ఇరాన్ చాలా తెలివిగా దాడి చేస్తుంది. ఖతార్ నుంచి మనం ఆయిల్ దిగుమతి చేసుకుంటాం. దానికి దెబ్బ తగిలిందంటే మనకు దెబ్బ తగిలినట్టే. అందుకే భారత్ తీవ్రంగా ఖండించింది. ఈ విషయం మనకు సంబంధించింది కాబట్టి చెప్తున్నాం. ప్రస్తుత అంశం, ప్రపంచానికి ఈ యుద్ధం వలన సమీప భవిష్యత్తులో, అంటే ఇక ఎన్ని రోజులైనప్పుడు, రేపు కావచ్చు, ఎల్లుండి కావచ్చు, తర్వాత రోజు కావచ్చు, గడుస్తున్న వచ్చి ప్రమాదభరితంగా తయారవుతున్న క్రమంలో ప్రపంచానికి ఒక పెద్ద పెనుముప్పు వాటిల్లో సూచనలు స్పష్టంగా కనబడుతుంది. అవేంటయ్యా అంటే, హార్మోజ్ జలసంధి దగ్గర ఎర్ర సముద్రం అడుగున దాని దక్షిణ ముఖద్వారంలో ప్రపంచంలో ఉన్నటువంటి అన్ని దేశాలను, అన్ని ఖండాలను ఇంటర్నెట్తో అనుసంధానం చేసే కేబుల్స్ ఉన్నాయండి. సముద్రం అడుగు భాగంలో, భూగర్భంలో, సముద్ర గర్భంలో. అవి ఐరోపా, ఆసియా, ఆఫ్రికా తదితర ఖండాల్లోని అన్ని దేశాలకు సంబంధించినటువంటి ఇంటర్నెట్ ఫోన్ కాల్స్, వీడియో కాల్స్, ఇంటర్నెట్ బ్యాంకింగ్, ముఖ్యంగా స్టాక్ ఎక్స్చేంజ్ సంబంధించిన ఎప్పుడప్పుడు అప్డేట్స్, మిగిలిన డాటా మొత్తం కూడా ఆ కేబుల్స్ మీదే ఆధారపడింది. అయితే ప్రస్తుతం జరుగుతున్న యుద్ధాన్ని బట్టి ఇరాన్ హూతీ తీవ్రవాదుల ద్వారా ఆ కేబుళ్లకు భూగర్భంలో మైన్స్ ఏర్పరిచి పేల్చడం ద్వారా కానీ, లేకపోతే హూతీ తీవ్రవాదుల ద్వారా సముద్రం అడుక్కెళ్ళి ఆ కేబుళ్లను కత్తిరించడం కానీ చేసే ఆలోచనలో ఉందట. అదే కనుక జరిగితే ప్రపంచ దేశాలన్నిటికీ దాదాపుగా అనేక రంగాలు కుదేలవుతుంటాయి. ఈరోజు మొత్తం వ్యవస్థ మొత్తం ఏఐ మీద, కంప్యూటర్ మీద, ఇంటర్నెట్ మీద ఆధారపడింది. అది లేకపోతే చిన్న చిన్న హోటల్స్ కూడా రావు, చిన్న బ్యాంకులు, చిన్నవి కూడా అలాంటిది. అవి కనుక మళ్ళా కోలుకోవాలంటే, వాటిని రిపేర్ చేయాలంటే కనీసం కొన్ని నెలల సమయం పడుతుంది. అయితే ఇలాంటివి ఆలోచించి దానికి ప్రత్యామ్నాయంగా ఒక కేబుల్ కనుక తెగిపోతే వెంటనే ఇంకొక కేబుల్ ద్వారా అమర్చే విధంగా 300 కేబుల్స్ సముద్రం అడుగున ఉన్నాయండి. మళ్ళీ ఇవి కొన్ని వేల కిలోమీటర్లు వస్తుంది. కానీ ఈ ప్రధాన కేబుల్ కనుక కట్ అయితే నెట్ స్లో అయ్యే అవకాశం ఉంది. కాబట్టి ఇది మహాప్రమాదం. దీనివల్ల అనేక వ్యవస్థలు, ముఖ్యంగా ఆర్థిక వ్యవస్థలు, ఫైనాన్స్ వ్యవస్థలు కుప్పగులే అవకాశం ఉంది. నమస్తే.